లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు డిసెంబర్ 14వ తారీఖు. స్వాభావికమైన మనస్సు దేవుని మనస్సు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. క్లిష్ట పరిస్థితులలో మన తలంపులు అన్నీ దిక్కులలో ప్రయాణము చేయనని మీకు తెలియను. ఇక్కడ యోసేపు యొక్క తలంపులేవో నాకు తెలియదు. దేవుడు తన కొరకై కలిగియుండిన సంకల్పమునకు విరుద్ధమైన తీర్మానమునకు రానయ్యుండెను. తాను మరియను వివాహమాడవలయునని దేవుడు అతనిని కోరెను గాని అతడామెను విడనాడ నిశ్చయించెను. అవును, స్వాభావికమైన మనస్సు దేవుని మనస్సుకు విరుద్ధముగా నుండును. మనము మన మనస్సుపై ఆధారపడనేకూడదు. ఇక్కడ యోసేపు తన స్వాభావికమైన మనస్సు చేతను తన సొంత జ్ఞానము చేతను పరిపాలింపబడుచున్నాడు. అతనికి దేవదూత తెచ్చిన ప్రత్యక్షత అవసరమయ్యుండెను. మన జీవితములను గురించి లెక్క కట్టుకొనగలుగుటకు తగినంత జ్ఞానము మనకు లేదు. దేవుడే సమస్తము నెరిగిన సర్వజ్ఞాని కావున ప్రత్యక్షత, స్వాభావిక జ్ఞానము రెండు విభిన్నమైన విషయములుగా నున్నవి. అనేకులు తమ ఆధ్యాత్మిక జీవితమును స్వాభావికమైన మెట్టులో జీవించుటకు ప్రారంభించెదరు. వారు ప్రత్యక్షత నుండి స్వాభావికమైన ఆలోచనలకు దిగిపోవుదురు. అప్పుడు వారి కన్నీయు ప్రతికూలమగును. యోసేపు యొక్క స్వాభావికమైన ఆలోచన అతనిని అన్ని విధములైన భయములతోనూ, సందేహములతోనూ, తప్పుడు తలంపులతోనూ నింపెను. అతని తలంపులు సాక్షాత్తు సత్యము నుండి దూరముగా ఉండెను. అతడు తన తలంపుల ప్రకారము నడుచుటకు ప్రయత్నించెను. ప్రియులారా, మీ సొంత ఆలోచనల ప్రకారము నడవవద్దు. మీ తలంపులను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళుడి. జాగ్రత్త, మీ తలంపులను పరీక్షించుకొనండి. దేవుని వాక్యమును చదవండి. నీవు నీ స్వాభావికమైన ఆలోచనలను ఆచరణలోనికి పెట్టుటకు ప్రయత్నించినప్పుడు నీ జీవితమంతయు తప్పు త్రోవ పట్టును. ఆయన క్రీస్తును మనకిచ్చి ఉన్నాడు. నీవాయన చిత్తములో జీవించుము. నీ జీవితము అప్పుడు విజయవంతమగును. నీవాయన చిత్తము నుండి వైదొలిగినప్పుడు నీ జీవితము ఘోరమైన పరాజయమును పొందును. ఈ క్రిస్మస్ సమయమున నీవు నీ జీవితమును యేసుకు నూతనముగా ప్రతిష్ఠించుటకును, నీ జీవితము యొక్క ప్రతి ఘట్టములో ఆయన చిత్తమును నెరవేర్చుటకును దేవుడు నీకు సహాయము చేయునుగాక. జాషువా డానియల్ గారు.